హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆస్ట్రోసాట్ కి సంబంధించినటువంటిది. సో ఆస్ట్రోసాట్ అన్నటువంటిది మన భారతదేశం యొక్క మొట్టమొదటి మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ అన్నమాట. సో అది ఇప్పుడు న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది, అసలు దీన్ని ఎప్పుడు ప్రయోగించాం, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఎందుకు న్యూస్లో ఉంది అన్నటువంటిది చూస్తే 2015వ సంవత్సరంలో ఆస్ట్రోసాట్ ని ప్రయోగించడం జరిగింది. అయితే మనం 5 సంవత్సరాల కాలానికి మాత్రమే దీన్ని ప్రయోగించామన్నమాట. బట్ ఇప్పుడు 10 ఇయర్స్ అయింది. సో దశాబ్దం గడిచినా ఇంకా ఇది వర్కింగ్ లోనే ఉంది. దాని యొక్క ఏవైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంకా మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఆ కంటెక్స్ట్ లో మనం ఇవాళ ఈ ఆర్టికల్ ని చదువుకుంటున్నాం. సో ఇది ఇండియా యొక్క ఫస్ట్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ. అబ్జర్వేటరీ అని దేన్ని అంటాము? అబ్జర్వేటరీ అంటే మనం ఏదైతే స్పేస్ కి సంబంధించి టెలిస్కోప్స్ లాంటివి యూజ్ చేసి ఒక ప్లేస్ లో పెట్టాలి అనుకుంటామో దాన్ని అబ్జర్వేటరీ అనేసి మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో అలా ఈ ఆస్ట్రోసాట్ అన్నటువంటిది మనకి మొట్టమొదటి మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ అన్నమాట. మల్టీ వేవ్ లెంత్ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో వివిధ రకాలు ఉంటాయి. సో అందులో వేవ్ లెంత్ ని బట్టి మనకి లైటింగ్ అన్నటువంటిది మారుతూ ఉంటుంది. అందులో కొన్నింటిని క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. ఏంటి అన్నటువంటిది చూద్దాం. అయితే చూడండి, ఇది చాలా వాల్యుబుల్ డిస్కవరీస్ ని ఇంకా అందిస్తూనే వస్తూ ఉంది. సో గ్లోబల్ కొలాబరేషన్ ని పెంచడానికి, ఆస్ట్రోఫిజిక్స్ లో మనం ముందుకెళ్ళటానికి, స్పేస్ కి సంబంధించి మన యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి, వీటన్నింటిలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కంటెక్స్ట్. అయితే అసలు ఆస్ట్రోసాట్ కి సంబంధించి చూస్తే 2015 సెప్టెంబర్ 28వ తేదీన దీన్ని లాంచ్ చేయటం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాటింది. మరి ఈ కంటెక్స్ట్ లో దేని నుంచి PSLV C30 మనకి లాంచ్ వెహికల్స్ లో వివిధ రకాలు ఉన్నాయి, అవునా? ఫస్ట్ అయితే ASLV, SLV అని చెప్పేసి, దాని తర్వాత PSLV, దాని తర్వాత GSLV, తర్వాత GSLV Mark 3 అనేసి, దాని తర్వాత అదే హ్యూమన్ ఫామ్ లోకి తీసుకురావటం జరిగింది. అట్లానే SSLV అన్నటువంటి దాన్ని క్రియేట్ చేశారు, అవునా? సో ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి PSLV అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. PSLVని మనం ఏమని పిలుస్తాం? వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలుస్తాం. అయితే PSLV ద్వారా, ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మన భారతదేశం ఒకేసారి 104 శాటిలైట్స్ ని ప్రయోగించడం జరిగింది ఒకే ప్రయోగంలో. సో అది ఏ ఇయర్లో, ఏ PSLV లాంచ్ వెహికల్ ద్వారా? మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు ఈ ప్రయోగం అయితే శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్ నుంచి ఈ ప్రయోగం అయితే చేశారనమాట. సో మిషన్ లైఫ్ అప్పుడు 5 ఇయర్స్ అనుకున్నారు, బట్ ఇప్పుడు 10 ఇయర్స్ అయినా ఇంకా ఆ మిషన్ లైఫ్ అన్నటువంటిది కొనసాగుతూనే ఉంది. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది చూస్తే, ఫస్ట్ ఇండియన్ మల్టీ వేవ్ లెంత్ అబ్జర్వేటరీ, అది మనకి తెలుసు. అయితే ఇది మల్టీ వేవ్ లెన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒకటి అల్ట్రా వైలెట్ కి సంబంధించి, రెండవది ఆప్టికల్ కి సంబంధించి, 3 ఎక్స్రే బ్యాండ్స్, వీటన్నింటినీ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో ఒక్కసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఇది. సో దీనికి సంబంధించి మనకి ఇదంతా వేవ్ లెంత్ అనమాట. వేవ్ లెంత్ ఇక్కడేమో ఎనర్జీకి సంబంధించి. సో వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతున్నటువంటి కొద్దీ ఎనర్జీ అన్నటువంటిది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆస్ట్రోసాట్ అన్నటువంటిది ఇటు ఇందాక అనుకున్నామా అల్ట్రా వైలెట్ అని చెప్పేసి, అలాగే ఎక్స్రే బ్యాండ్ అని చెప్పేసి, అట్లానే ఇంకొకటి ఏమనుకున్నాం ఆప్టికల్ అని చెప్పేసి. ఆప్టికల్ అంటే ఏంటి? విజిబులా? కాదు, ఇన్ఫ్రారెడ్, విజిబుల్, అల్ట్రా వైలెట్, ఈ మూడింటిని కలిపి మనం ఆప్టికల్ అంటాము. సో వీటన్నింటినీ, ఈ బ్యాండ్స్ ని అబ్జర్వ్ చేయటం కోసం ఈ ఆస్ట్రోసాట్ అన్నటువంటిది ఉద్దేశించబడింది. సో అది మనకి తెలియాలి. అయితే ఎవరు తీసుకొచ్చారు దీనిని? ఇస్రో డెవలప్ చేసింది. ఓకే, ఇస్రోకి ఇంకొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి కూడా హెల్ప్ చేయటం జరిగింది. ఏంటవి? ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ అన్నటువంటిది, అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అన్నటువంటిది, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, అలాగే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అట్లానే మనం చూస్తే వివిధ దేశాలతో కూడా మనం కొలాబరేట్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా అండ్ USA, ఈ దేశాలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ తో కూడా కొలాబరేట్ అయ్యి మనం ఈ ఆస్ట్రోసాట్ ని ప్రయోగించడం జరిగింది. అయితే వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఆస్ట్రోసాట్ ని దేనికోసం ప్రయోగించారు అంటే, ఒకటి హై ఎనర్జీ ప్రాసెసెస్ ఏవైతే బైనరీ సిస్టమ్స్ కి సంబంధించి ఉంటాయో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నట్టుగా గమనించడం. బైనరీ సిస్టమ్స్ అంటే ఏంటి? ఏవైనా లార్జ్ మాస్ బాడీస్ ఏవైతే సేమ్ వెయిట్ ని కలిగి ఉంటాయో వాటిని బైనరీ సిస్టమ్స్ అనేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూట్రాన్ స్టార్స్, అలాగే బ్లాక్ హోల్స్. అయితే న్యూట్రాన్ స్టార్స్ అంటున్నాం. ఏంటి న్యూట్రాన్ స్టార్స్ అంటే? అంటే నార్మల్గా ఒక స్టార్ ఏదైతే ఉంటుందో ఆ స్టార్ అన్నటువంటిది ఇంకా దాని లైఫ్ టైం అయిపోయే లాస్ట్ టైంలో
ఏవైతే ఆ ఫేజ్ లో ఉంటుందో దాన్ని న్యూట్రాన్ స్టార్స్ అనేసి పిలుస్తాం. సో దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా కండెన్స్ అయిపోయి చాలా వెయిట్ అన్నటువంటిది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ న్యూట్రాన్ స్టార్స్ లో. మరి బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? ఒక స్టార్ యొక్క లైఫ్ సైకిల్ అంతా కంప్లీట్ అయిపోయి తర్వాత అది డీజనరేట్ అయిపోతూ ఒక హోల్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని బ్లాక్ హోల్ అనేసి పిలుస్తాం. సో ఈ రెండు బైనరీ సిస్టమ్స్ యొక్క హై ఎనర్జీ ప్రాసెసెస్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవటం కోసం ఈ ప్రయోగం అన్నటువంటిది చేశారనమాట. అట్లానే చూడండి, న్యూట్రాన్ స్టార్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నటువంటివి ఎలా పనిచేస్తాయి ఏంటి, అలాగే స్టార్ ఫార్మేషన్ రీజియన్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి, ఆ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, అసలు ఎక్స్ట్రా గెలాక్టికల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ స్టార్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే ట్రాన్సియంట్ బ్రైట్ ఎక్స్రే సోర్సెస్ అసలు ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అట్లానే డీప్ ఫీల్డ్ యూవీ సర్వేని చేపట్టడానికి కూడా ఈ ఆస్ట్రోసాట్ అన్నటువంటిది మనకి ఉద్దేశించబడింది. మరి ఇక్కడ చూడండి, పేలోడ్స్ ఏమేమి పంపించారు అంటే వివిధ రకాల పేలోడ్స్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఏమేమి పంపించారన్నది ఒకసారి చూస్తే అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, మనం యూవీ రేస్ కి సంబంధించి అనుకున్నామా, అట్లానే సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్ ఎక్స్రేకి సంబంధించి, అట్లానే లార్జ్ ఏరియా ఎక్స్రేకి సంబంధించి, అట్లానే కాడ్మియం జింక్, అలాగే టెల్యూరైడ్ ఇమేజర్ అన్నటువంటిది. సో ఇది దేనికి అంటే చూడండి, హై ఎనర్జీ ఎక్స్రేస్ ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టడం కోసం అనమాట. సో అగైన్ ఎక్స్రేస్. మళ్ళీ స్కానింగ్ స్కై మానిటర్ అన్నటువంటిది, ఇది ఏం చేస్తుంది చూడండి, ట్రాన్సియంట్ ఎక్స్రే సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవటం కోసం, వాటిని స్కాన్ చేయటం కోసం ప్రతి 6 గంటలకు ఒకసారి స్కాన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి పేలోడ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఆస్ట్రోసాట్ లో మనం ప్రయోగించాం. మరి అచీవ్మెంట్స్ ఏంటి ఈ 10 ఏళ్లలో అన్నటువంటిది చూస్తే, ఒకటి స్టెల్లార్ వేరియబిలిటీ అంటే ఏంటి, స్టార్స్ కి సంబంధించిన వేరియేషన్ అన్నటువంటిది ఎలా ఉంది. సో ఒక్కొక్క స్టార్ కి ఒక్కొక్క రకమైనటువంటి వేరియేషన్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి బ్రైట్నెస్ లో డేటా అన్నటువంటిది కలెక్ట్ చేసి ఇది పంపిస్తుంది అనమాట. రెండవది బ్లాక్ హోల్ స్టడీస్, ఇందాక అనుకున్నామా ఏమని, న్యూట్రాన్ స్టార్స్ మరియు బ్లాక్ హోల్స్ కి సంబంధించి అనేసి. సో ఇక్కడ బ్లాక్ హోల్ కి సంబంధించి స్టడీ చేసి ఆ డేటాని మనకి పంపించడం జరుగుతుంది. మూడవది గెలాక్సీ క్లస్టర్స్, అంటే గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసలు గ్రావిటేషనల్ ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, హాట్ గ్యాసెస్ కి సంబంధించి ఎలా అక్కడ అదంతా చేంజ్ అవుతోంది. సో వీటన్నింటి గురించి అబ్జర్వ్ చేయడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టారిక్ డిస్కవరీ. సో దేని గురించి అంటే చూడండి, 9.3 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో మనకి ఉండేటటువంటి గెలాక్సీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫాస్ట్ మూవింగ్ యూవీ ఫోటాన్స్ ఏవైతే ఉంటాయో, ఫోటాన్స్ అన్నటువంటివి ఏంటి, లైట్ పార్టికల్స్ అనమాట. సో ఈ ఫాస్ట్ మూవింగ్ యూవీ అల్ట్రా వైలెట్ ఫోటాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నట్టుగా వాటిని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది జరిగింది. సో ఆ డిస్కవరీ అన్నటువంటిది ఆస్ట్రోసాట్ అన్నటువంటిది చేసింది. అట్లానే వాల్యుబుల్ డేటా అన్నటువంటిది మన ప్లానెట్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ కి బియాండ్ గా ఏదైతే లైఫ్ అన్నటువంటిది ఉంటుంది ఏంటి అన్నట్టుగా దాని గురించి మనకి డేటాని అందించడంలో కూడా ఈ ఆస్ట్రోసాట్ అన్నటువంటిది కీలక పాత్ర పోషించింది. మరి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది ఒక్కసారి చూస్తే, ఇండియా యొక్క టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ అన్నటువంటిది ఆస్ట్రానమీలో ఇంక్రీజ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. అట్లానే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కొలాబరేషన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఇది మంచి రోల్ ని ప్లే చేసింది. అట్లానే మిషన్ లైఫ్ అన్నటువంటిది ఎక్స్టెండ్ చేయబడింది, దానికి మనం సపోర్ట్ ఇస్తూనే ఉన్నాం. అవునా, 5 years అనుకున్నాం, అప్ టు 2019 ఇలా అనుకున్నాం, బట్ ఇప్పుడు 2025 వరకు ఈ మిషన్ లైఫ్ అన్నటువంటిది కొనసాగుతూ వస్తుంది. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ ని ఇస్రో ఇస్తూ వస్తుంది కూడా. అట్లానే ఇస్రో కూడా ఫ్యూచర్ లో ఇలాంటి స్పేస్ అబ్జర్వేషన్స్ చేయాలి అన్న దానికి కూడా ఇది ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. సో ఇది ఆస్ట్రోసాట్ కి సంబంధించి ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.